తినేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రేషన్ డీలర్ తింటాడు. అంటే ఇప్పుడు ఈ డీలర్ సెంట్రిక్ గా అధికార పక్షం తింటది. సింపుల్. ఇంత మించి ఏముంటది? మళ్ళీ ఆ విచిత్రమైన డైలాగులు, బియ్యానికి బదులు కావాలంటే డబ్బులు ఇస్తాం, ఇచ్చేయి, ఎవడొద్దు అన్నాడు నిన్ను? ఇవాళ నువ్వు అడుగు, ఇవాళ పెట్టు, బియ్యం కావాలా డబ్బులు కావాలని ఐవీఆర్ఎస్ సర్వే పెట్టు, 70% మంది డబ్బులే కావాలంట. ఇచ్చేస్తావు నువ్వు? కేంద్రం తాట తీస్తుంది. అట్లాగే ఎంత ఇస్తావు నువ్వు? కేంద్రం ఇచ్చేది నీకు 38 రూపాయలు. అప్పుడు కేంద్రం సరేనా నువ్వు ఇచ్చేది 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తానంది అనుకోండి, నష్టపోయేది ఎవరు? రైతు నష్టపోతాడు. ఎందుకని? నువ్వు ప్రతి ఏడాది రేషన్ బియ్యం కోసమే పంట పండిస్తున్నారు చాలామంది. మామూలు సన్న బియ్యం పండేది 20-30%, మిగతా 70% ఈ దుడ్డు బియ్యమే, రేషన్ బియ్యమే. అదే దాని మీద పడి బతుకుతున్నటువంటి వాళ్ళు లక్షల మంది, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులో చూస్తే రేషన్ వాహనం అనేటటువంటిది తీసేయడం ద్వారా మళ్ళీ మూటలు మోసుకునే కర్మ పట్టింది, మళ్ళీ క్యూ లైన్ల కర్మ పట్టింది. అంటే వాస్తవంగా ఇదివరకు సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు, బ్యాగీ ప్యాంటులు పాత సినిమాల్లో ఉండే, ఏది నాగేశ్వరరావు రామారావుల సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంటులు అంటే కింద ఇంత వెడల్పు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత బ్యాగీ ప్యాంటులు వచ్చింది.